హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం వరకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యకు దైవజనులు వచ్చారు, వారిని ఆహ్వానించుకుందాం. మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులను బట్టి దేవునికి వందనాలు. మరి మనము కోరినప్పుడు సంతోషంగా ఒప్పుకొని మన మధ్యకు వచ్చి మరి నేను ఉదయకాలమున వర్తమానం అందించినటువంటి దైవజనులు మరి మాస్టర్ ప్రవీణయ్య గారిని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. వారిని వేదిక మీద ఆహ్వానిస్తుండగా అందరూ కూడా చప్పటి కొడుకు గారిని ఆహ్వానించుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే మంచి కూర్చున్నటువంటి దైవజనులు మాస్టర్ రాజశేఖరయ్య గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ చప్పటి కొడుకు హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మన కన్వీనర్ గారైనటువంటి పాలరావు గారి దగ్గర పట్టుకుని వందనాలు. వారు చెప్పకముందే పైకి వచ్చారు. హల్లెలూయా. వారికి కూడా కార్చాలన్నా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం సరిగ్గా సమయానికి వచ్చాం. దైవజనులు మన వచ్చున్నారు. చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నా కానీ వాటి అన్నింటిని ఆపేస్తున్నాం. దేవుని కృపలో దేవుని నా మహిమాత్రమే వర్తమానం కొరకు మాత్రమే మనం ముందుకు సాగిపోతున్నాం. మనం వచ్చినటువంటి దైవజనులు పాదరవాణి గారు ప్రార్థన చేసిన తర్వాత వర్తమానానికి ఆరాధనకి ముందుకు సాగిపోతాం. పరిశుద్ధ పాదములకు వస్తున్నామయ్యా. మీరు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి నీ కొందనాలు నాయన, మహాకృపను బట్టి నీ కొందనాలయ్యా. అనుకోని రీతిలో ప్రభా ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు ప్రభా సాయం చేసిన దేవా నీ కొందనాలయ్యా. ప్రభా నీ కొందనాలు ప్రభా. ఎంతో నాయన నాయన మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ కొందనాలయ్యా. నీ మాటలను బట్టి నీ కొందనాలు ప్రభా. ఆయన నీ దైవదాసుల్ని ప్రభా ఆయన నెల్లూరు ప్రాంతం నుంచి ఇక్కడ రావడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలయ్యా. ఉదయకాలం మాట్లాడాలని కొందనాలయ్యా. ఈ రాత్రి కూడా ప్రభా నీ బిడ్డలు నాయన నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయన నీ బిడ్డలు మీరు అభిషేకించి ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న ఒక్కొక్కరితోనూ నాతోనూ మాతోనూ ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రభా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. ఇంకా రాగలిగిన నాయన ప్రతి మనుషుల్ని కూడా మీరు తీసుకురండి అయ్యా. ఎల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా ఈ ఆవరణంలోకి రావడానికి సహాయం చేయండి ప్రభా. నీ మాటని ప్రభా పోగొట్టుకోకుండా నాయన ఒక్కొక్కరికి నాయన వాళ్ళ హృదయంలోనున్న నాయన వాంఛను ఆతృతను నాయన ఆశను మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా నీ బిడ్డనాక నీ మాటని నీ బిడ్డ నోట ఉంచి ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న నాయన మా ప్రజలందరికీ ప్రభా వినిపించబోతున్నందు కొరకు నీ పొందనాలయ్యా ప్రభా. మీరే మాకు సహాయం చేయండి, మాతో మాట్లాడండి, ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభా. ఈ దినం ఒక రక్షణ దినంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నాయన ఒక్కొక్కరి యొక్క నాయన కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తిగతమైన మనుషుల్లోనికి పునరుత్థానపు శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పునరుత్థాన బలముని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ బిడ్డ నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం వచ్చినటువంటి మాస్టర్ రాజశేఖర్ గారు ఒక పాట పాడి దేవుడు మనం మహిమపరుస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను
హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్తాం, హల్లెలూయా. ఈరోజు ఎన్ని హల్లెలూయా చెప్పుకున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఏం జరుగుతుంది తెలుసా? పరలోకంలో ఏం జరుగుతుంది తెలుసా? హల్లెలూయా, 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 హల్లెలూయా అని గాన ప్రతిగానములు జరుగుతూ ఉంటాయి. అవి ఇక్కడ మనం నేర్చుకోవడానికే మిమ్మల్ని అనమంటుంది. హల్లెలూయా. గబక్కన ఇప్పుడు చాలా ఉంది, టైం ఉంది, వద్దు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు ప్రవీణ్ గారు ఉన్నారు. మరి ఉదయకాలాన్ని వర్తమానం అందించారు. వారిని సరిగ్గా గమనించడానికి మాకు టైం లేదు, మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. అలాగే వారిని రిస్క్ తీసుకున్నటువంటి వారికి పరిచర్య చేస్తున్నటువంటి మరి నాగేంద్ర గారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే నాగేంద్ర అన్న, నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా మరి ఈ సంఘ కాపలాదారులు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు కాపలాదారులుగా నియమించారు. వారు అలాగూ కొనసాగాలని ప్రార్థిస్తున్నాం దేవుని చిత్త ప్రకారం. ఇక భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో అయ్యగారిని ఆహ్వానించుకుందాం. మరి ప్రవీణ్ అయ్య గారు వర్తమానం అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగించుకుందాం. అందరూ చప్పటి కొట్టు అయ్యగారిని ఆహ్వానించుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టి చెప్పుదాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహా గొప్ప అత్యున్నతమైన కృపను బట్టి మరి ఉదయకాల సమయం మందు వాక్యం చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి అదేవిధంగా ఈ సమయం కూడా ప్రభు ఈ రీతిగా వాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు నా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ఇక్కడ వేదికను అలంకరించి ఉన్న పెద్దలందరూ ఉన్నారు, ఇక్కడ అన్నలందరూ, అందరికీ నా నిండు వందనాలు. అమ్మ, నా పరిస్థితి ఎట్టుందంటే పీజీ చదివినోడు పక్కన కూర్చుంటే సెకండ్ క్లాస్ చదివినోడితో చదివి చెప్పమంటే ఎట్టుంటుంది? పీజీ చదివిన వారు వెనకాల ఉన్నారు, సెకండ్ క్లాస్ చదివినోడిని ఇక్కడున్న, పీజీ చదివిన వాళ్ళు వెనకాల ఉండి సెకండ్ క్లాస్ చదివినోడితో చదువు చెప్పరా అంటే ఏం చెప్తారు చెప్పండి? అది నా పరిస్థితి. నిజం చెప్పాలంటే ధైర్యం సరిపోవట్లేదు. వీళ్ళని చూస్తామంటే ఏదేమైనా దేవుడే నన్ను బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. మరి నాకు తెలిసి చెన్నై ప్రాంతంలో ఈ రీతిగా మరి వాడబడ్డం ఇదే మొట్టమొదటిసారి. ఇలా వాడబడ్డానికి ఒక ద్వారం చూపించిన దేవునికి, అదేవిధంగా నాగేంద్రన్నకు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదే పనిగా అన్న ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా రావాలన్న, చాలా వయసులో చాలా పెద్దోడు, నన్ను అన్న అంటాడు, నాకు భయం వేస్తుంటుంది, ఖచ్చితంగా రావాలని అన్నాడు. అట్లాగే అన్న అని చెప్పాను. అందుని బట్టి దేవునికి మహిమ, అన్నకి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇక్కడ పాలరావు అన్న గారు కానీ, రాజశేఖర్ అన్న గారు కానీ, దేవుని బిడ్డలారా చాలా అనుభవజ్ఞులు, చాలా పెద్దలు. మరి వాళ్ళతో పోల్చుకుంటే నేను దేనికి పనికిరాను. మరి అలాంటి వాళ్ళు వెనకాల నాకు అవకాశం ఇచ్చారు. నేను అనుకుంటున్నా, కుమారుడు తండ్రి ముందు వాడబడితే తండ్రులకు ఎంత సంతోషం ఉంటుందో అని నాకు అనిపిస్తూ ఉంది. అంటే నాకు అవకాశం ఇచ్చినందుకు, ఏదేమైనా ఈ రీతికి నిలబడడానికి కృప చూపించినందుకై మరి దేవునికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నాకు కూడా అవకాశం ఇస్తే ఒక చిన్న పాట పాడి నేను కూడా వాక్యంలోకి వెళ్తాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం, చాలా పిచ్చి. ఈ పాటలు పిచ్చి ఎలా పుట్టిందనంటే, వెనకాల రాజశేఖర్ అన్న గారు 2009 సంవత్సరం అనుకుంటా అన్న పాటలు, కొన్ని పాటలు రాసి ఆల్బమ్ చేసేవాళ్ళు. అప్పట్లో అన్న పాటలు వింటున్నప్పుడు నాకు అనిపించింది, నేను కూడా ఖచ్చితంగా పాటలు రాయాలి, నేను కూడా ఖచ్చితంగా పాటలు రాయాలి, నేను కూడా ఖచ్చితంగా పాటలు పాడాలి. అంతవరకు నేను పాటలు పాడేవాడిని కాదు. మరి ఆ ఇన్స్పిరేషన్తో దేవుని కృపను బట్టి అప్పటి నుంచి పాటలు రాయడం, పాటలు పాడడం జరుగుతుంది. మరి
నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే నేను కూడా ఒక పాట పాడి వాక్యంలోకి వెళ్తాను. మీరందరూ కాస్త నవ్వితే సంతోషిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అన్న ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, పరలోకంలో ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, నిత్యము కెరూబులు శరూపుల చేత ప్రతి గానములు కోట్ల కొలది దేవదూతలు కెరూబులు శరూపులు నిత్యము యెహోవా పరిశుద్ధుడు 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 ఆయనకు స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా స్తోత్రం అని వారు గానాలతో ఆరాధిస్తుంటే, మరి యెరూషలేము గడప కమ్ములు కదులుతున్నాయంట, పునాదులు. ఒకటి ఆలోచించండి, ఆ వాక్యంలో కదులుతున్నాయంటే ఆ దేవదూతలు ఎంత గట్టిగా ఆరాధిస్తే, ఎంత పెద్దగా హల్లు చెప్తే అవి కదులుతాయంటారు కదా. దేవుడు అల్లరికి కర్త కాదు, మౌనం ఉండాలి అని అంటాం. నిజంగా దేవుడే కానీ మౌనం ఉండమని చెప్తే యెరూషలేము గడప గమ్ములు కదులుతాయా? యెరూషలేములో నేటికి జరుగుతున్నది అదే. యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, రక్షణ మహిమ స్తోత్రం ఆయన కలుగుని గాక, హల్లెలూయా అని వారు కేకలేస్తూ ఉంటే, వారు అరుస్తూ ఉంటే పరిస్థితి ఎట్లుందంటే అదురుతున్నాయి పరలోకంలో. మనం అంత చేయలేకపోయినా అట్లీస్ట్ నేను చెప్పినప్పుడన్నా మీరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా మంచిగా, ఇంకోసారి హల్లెలూయా, వెనుకున్నలు హల్లెలూయా. మంచిది, పాట పాడుకుని వాక్యంలోకి వెళ్దాం. మానగనాయడ కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. మానగనాయడ కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. ముదిమి ప్రాయమోచు వరకు ఎత్తుకునే వాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. ముదిమి ప్రాయమోచు వరకు ఎత్తుకునే వాడవు, నమ్మదగిన దేవుడవు, నీకు సాటి లేరెవరు. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. మానగనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. స్తోత్రం. గట్టిగా సవాలు కొడదాం. లోకాశలో పడి పాడైన నన్ను నీ కలువరి ప్రేమతో మరల బాగు చేసితివి. లోకాశలో పడి పాడైన నన్ను నీ కలువరి ప్రేమతో మరల బాగు చేసితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టక నీకను పాపవలె కాపాడితివి. ఒక్క క్షణమైనను నన్ను విడిచిపెట్టక నీకను పాపవలె కాపాడితివి. నీకను పాపవలె కాపాడితివి. నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే, నేనేమై ఉన్నానో యేసయ్యా నీ కృపయే. మానగనాయడా కృప చూపుచున్నావు, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా. Praise the Lord. చప్పట్లు కొడదాం. చప్పట్లు.
బైబిల్ చదువుతాం అందరం. కీర్తనలు 107వ కీర్తన 35వ వచనం చదువుకుందాం. 107వ కీర్తన 35వ వచనం. ఎవరైనా? అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు చాలా ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు. ఇంతవరకు ఆరాధించుటకు, మీ నామాన్ని కనపరచుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరి మీ దాసుని పక్షి నిలబడబోతుండగా మీరే నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి మీ మాటలు మా జీవితాలని ఆశీర్వదిస్తాయి, మీ మాటలు మా జీవితాలని బాగు చేస్తాయి, మీ మాటలు మా జీవితాలని కడుతాయి. కాబట్టి మీ శ్రేష్టమైన వాక్కులతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డారా, ఇంకా తలలు పెకెత్తి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఆయన అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు సస్యఫల సమృద్ధి చేత అచ్చట వారిని కాపురం ఉంచెను. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు మరి ఈ మాట తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఎవరి గురించి ఈ మాట తెలియజేస్తున్నాడు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి. 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో బానిస బ్రతుకులో కాడి క్రింద మ్రగ్గుతూ నలిగిపోతూ ఫరో కబంధ హస్తాల్లో ఇరుక్కొని బయటికి రాలేక, విడుదల పొందలేక, నానా తండాలు పడుతూ భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ కనీసం ఏడవడానికి చేతగాక మూలుగులు విడుస్తున్న ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడికి జ్ఞాపం చేసుకొని దేవుడు కనికరించి మోషే అనే దైవజనుడి చేత ఆ ప్రజలని ఫరో కాడి కింద నుంచి, ఐగుప్తు బానిస బ్రతుకులో నుంచి, ఐగుప్తు కాడి కింద నుంచి మోషే ద్వారా దేవుడు తన ప్రజలని బయట తీసుకురావడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఐగుప్తు మొదలుకొని కానానుకు 11 రోజుల ప్రయాణం అయితే దేవుడు ఈ 11 రోజులు ప్రయాణం కలిగిన రహదారిలో తన ప్రజలని, దేవుని బిడ్డలని, తన స్వాస్థ్య జనాంగాన్ని నడిపించకుండా ఇంచుమించు 40 ఏళ్ళు పట్టేటట్లు అరణ్య మార్గంలో, సముద్ర మార్గము గుండా, నదుల మార్గము గుండా, ఎరుకో మార్గం అద్దుకుండా మార్గమందు దేవుడు తన ప్రజలని కానానుకు చేర్చడం జరిగింది. వాస్తవానికి ఐగుప్తు మొదలుకొని కానానుకు ఎన్ని రోజుల ప్రయాణము అంటే 11 రోజులే. ఈ దేవుని ప్రజలు సముద్రం ఎదురు కాకుండా, నదులు ఎదురు కాకుండా, మారా ఎదురు కాకుండా, శత్రువులు ఎదురు కాకుండా సేఫ్టీగా, సాహితిగా, ప్రశాంతంగా వెళ్ళే దారి కానానుకుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే 11 రోజులు వెళ్ళగలిగే ఆ ప్రయాణం కలిగిన మార్గంలో తన ప్రజలు నడిపించకుండా ఒకడు మందును నడిపించినట్లు అరణ్యంలో తన ప్రజలను దేవుడు 40 ఏళ్ళు నడిపించి కానాను తీసుకెళ్ళడం జరిగింది. అంటే దేవుని బిడ్డరా, ఎందుకు దేవుడు ఇలా చేశాడంటారు అంటే దేవునికి ఏమన్నా వారి మీద కక్షనో లేకపోతే పగో లేకపోతే దురుద్దేశం ఉందా అంటే కానే కాదు. వారు దేవుని స్వాస్థ్య జనాంగమని, దేవుని కొరకు ఏర్పరచబడిన జనమని, వారు నిజమైన ఇశ్రాయేలుని, దేవుడే ఇశ్రాయేలు తన స్వాస్థ్య జనాంగమని తనకు తానే చెప్పుకున్నాడు ఆ ప్రజల గురించి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించినట్లుగా ఆదిలో మరెవరిని ప్రేమించినట్లుగా లేదు బిడ్డారా. తాను ప్రేమించిన ఆ బిడ్డలని 430 ఏళ్ళు ఐగుప్తులో నలిగిపోతున్న ఆ బిడ్డలని దేవుడు ప్రేమించి కానానుకు నడిపించడం జరుగుతుంది. ఎలా నడిపిస్తున్నాడు అంటే 40 ఏళ్ళు ఆ ప్రజల అరణ్యంలో తిప్పి 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 అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రువులు, రోగాలు, ప్రతికూలతలు, భయంకరమైన ఉపద్రవాల మార్గం గుండా తన ప్రజలను దేవుడు నడిపించి ఆఖరికి పాలు తేలు ప్రవహించాడు.
ప్రవహించే కానాను దేశానికి వారిని చేర్చడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనగా, లేకపోతే ప్రభువులో జీవితం అనగా చాలా మంది తలస్తారు, ఊహిస్తారా అని అంటే, క్రైస్తవ జీవితం అనేది ఇదేదో సుఖంగా సాగిపోయేదని, లేకపోతే ప్రశాంతంగా సాగిపోయేదని, ప్రభు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఇదిగో అన్ని బాగుంటాయి, ఏ కష్టం, ఏ బాధ, ఏ రోగం, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఏది కూడా రాదు, జీవితం సాఫీగా సాగిపోతుంది, ఎంజాయ్గా ఉంటుంది అని చెప్పి చాలా మంది తలస్తూ ఉంటారు, ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఆఖరికి వారు అనుకున్నది జరగకపోగా, వారు తలంచుకున్నది అది జరగకపోగా, దానికి వ్యతిరేకంగా ఉండగా చాలా మంది ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కోకళ్ళ ప్రజలుగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వల్ల కాదు. మీరైతే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటే ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం అనేది ఇరుకు మార్గము. ఏ మార్గము చెప్పాలి? పర్లేదు, మాట్లాడండి. క్రైస్తవ జీవితం అనేది ఇరుకు మార్గం. సాక్షాత్తు ప్రభు అంటున్నాడు, మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అనేకులు ఇరుకు మార్గంలో ప్రవేశించాలనుకుంటారు, ఇరుకు మార్గం మధ్య గుండా కానానుకు రావాలనుకుంటారు, ఇరుకు మార్గం మధ్య గుండా ఇదిగో కానానుకు చేరాలి అనుకుంటారు, ఇరుకు మార్గంలో సియోనికి వెళ్ళాలనుకుంటారు. కానీ వారి వల్ల కాక అనేకులు వెనక్కి వెళ్ళిపోతారు. మీరైతే అలా వెళ్ళిపోకూడదు. మీరు ఖచ్చితంగా ఇరుకు మార్గంలో ప్రవేశించాల్సిందే. ప్రవేశించాలి అంటే ఒక పోరాటమే జరగాలి. హల్లెలూయా. మీరు ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా పోరాడాలి. దేవుని బిడ్డలారా, అంటే క్రైస్తవ జీవితము దేనితో ముడిపడి ఉంది అయ్యారంటే పోరాటంతో. దేనితో? పోరాటంతో. దేవుని బిడ్డల సమస్యలతో పోరాటం, శత్రువులతో పోరాటం, వ్యాధులతో పోరాటం, శ్రమలతో పోరాటం, నిందలతో, అవమానాలతో పోరాటం, ప్రతికూల మధ్య సాగేది. కొన్నిసార్లు ఏమి లేని నిస్సాయిస్థితిలో నుంచి సాగిపోయేది. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితమే ఒక పోరాటం లాంటిది. అయితే ఖచ్చితంగా ఇరుకు మార్గాలు మీరు ప్రవేశించాలంటే పోరాడాల్సిందే. పోరాడితేనే మీరు కానానుకు చేరతారు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆ పోరాటం నేర్పించిన కొరకే, ఆ పోరాటం వారికి అలవాటు చేయడం కొరకే 11 రోజులు వెళ్లాల్సిన కానానుకి 40 ఏళ్ళు తన ప్రజలకి ఆయన పోరాటం నేర్పించి, ఆ పోరాటంలో ఎన్ని పరీక్షలు పెట్టి, ఆ పరీక్షల్లో ఎన్నో వారి జీవితంలో వారిని అణచి, వారిని పరిశోధించి, వారిని నలగొట్టి, ఆఖరికి దేవుని బిడ్డలారా వారిలో వారిని హతమార్చి టోటల్ గా ఆయన కానానుకు తీసుకెళ్ళడం జరుగుతుంది తన ప్రజలని. అంటే ఖచ్చితంగా దేవుడు తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడు అంటే, అరణ్య మార్గం మధ్య గుండా, శ్రమల మార్గం మధ్య గుండా, ఇరుకు మార్గం మధ్య గుండా, సమస్యల మార్గం మధ్య గుండా దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నాడు, నడిపించాలి కూడా. అదే ఆత్మీయ జీవితానికి ఒక మార్గదర్శనం దేవుని బిడ్డలారా. అయితే ఆయన ఏమంటాడంటే, తాను తన ప్రజల్ని అరణ్య మార్గంలో నడిపించిన వారికి అరణ్యం ఎదురైతే అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చెను, ఎండిన నేల ఎదురైతే నీటి ఊటులు గల చోటుగా మార్చి, వారు అచట నివాసపురం ఉన్నట్లు సస్యఫల సమృద్ధి చేత వారిని అచట కాపురం ఉంచెను. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు, నమ్ముకున్న దేవుడు, సేవించే దేవుడు, పూజించే దేవుడు, మనము ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, అరణ్యాన్ని నీటి మడుగుగా మారుస్తాడు, ఎండిన నేలను నీటి ఊటలు గల చోటుగా మారుస్తాడు. ఆయన అనుకుంటే ఏదైనా మారుస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు మన జీవితంలో. దేవుడు తన ప్రజలని అరణ్య మార్గంలో నడిపించాడండి, సముద్ర మార్గం మధ్యలో నడిపించాడు. అది ఏం చేశాడు? విడిచిపెట్టాడా? విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడా? లేకపోతే వారు ఓడిపోవడం చేశాడా అంటే కానే కాదు. అరణ్యం ఎదురైంది, నీటి మడుగుగా మార్చాడు. సముద్రం ఎదురైంది, రహదారిగా మార్చాడు. నదులు ఎదురైనాయి, రహదారిగా మార్చాడు. ఎనికో గోడలు ఎదురైనాయి, వాటిని కూడా రహదారిగా మార్చాడు. మారాన ఎదురైంది, మధురముగా మార్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రజల జీవితంలో తాను స్వాస్థ్య జనాంగమైన, తాను ప్రేమించిన తన ప్రజల జీవితంలో ఎటువంటి స్థితి, పరిస్థితి, గతి ఎదురైనా వాటిని మార్చుకుంటూ, వారి స్థితిగతులను మారుస్తూ వారిని ఆయన
కానానుకు చేర్చడం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తలపెక్కి వినాలి జాగ్రత్తగా. మన జీవితంలో కూడా ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేసినట్టుగా మనము కూడా ఈ లోకమైన ఐగుప్తులో ఉన్నాం. ప్రజెంట్ మనం ఈ లోకమైన ఐగుప్తుల నుంచి మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి? పరమ కానానికి. ఆయన రాకడే వచ్చినా, మన పోకడే జరిగినా, మొత్తానికి ఏదేమైనా మనం ప్రయాణించక తప్పదు, మనం పోరాడక తప్పదు. ఈ లోకమైన ఐగుప్తుల నుంచి పరమ కానానికి మనం కూడా ప్రయాణం చేస్తున్నాం, ఆత్మీయాత్ర జర్నీ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభువులో ఆత్మీయాత్ర చేస్తున్న, జర్నీ చేస్తున్న నీ జీవితంలో ఇశ్రాయేలుకి ఎదురైన అరణ్యం లాంటి పరిస్థితి రావచ్చు, ఇశ్రాయేలుకి ఎదురైన సముద్రం లాంటి పరిస్థితి కావచ్చు, ఇశ్రాయేలుకి ఎదురైన ప్రతికూలతలు కావచ్చు, తన ప్రజలకు ఎదురైన ఇరుకు ఇబ్బందులు సమస్యలు కావచ్చు, దేవుడి ప్రజలకు ఎదురైన పోరాటాలు ఏమైనా కావచ్చు. వారి జీవితంలో వారికి ఎదురైనప్పుడు వారికి ఎదురైనప్పుడు దేవుడు వారి జీవితంలో ఎటువంటి స్థితి ఎదురైనా దాన్ని మార్చుకుంటూ, అరణ్యాన్ని నీటి మడుగుగా, సముద్రాన్ని రహదారిగా, మారాన్ని మధురముగా, శాపాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మార్చుకుంటూ తన ప్రజలను కానాను తీసుకెళ్ళినట్లుగా ఈరోజు లోకమని ఐగుప్తుని ఈ లోకంలో ఉన్న నీ జీవితాన్ని కూడా ఆయన పరమ కానానికి చేరేంత వరకు నీ జీవితంలో అరణ్యం ఎదురైనా, సమస్య ఎదురైనా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఎటువంటి ఇరుకు ఇబ్బంది నీ జీవితంలో ఎదురైనా, ఎటువంటి ప్రతికూలత ఎదురైనా, ఎటువంటి సమస్య ఎదురైనా, యుద్ధాలు ఎదురైనా ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో కూడా నీ స్థితిని మార్చుకుంటూ, నీ స్థితిని మారుస్తూ, నీ అవమానాన్ని సంతోషముగా, నీ నిందను ఘనతగా, నీ కన్నీటిని నాట్యముగా, నీ దుఃఖాన్ని సంతోషముగా, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా, ఇదిగో నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడకుండా, దేవుని కార్యంలో చూడకుండా అడ్డుగా ఉన్న గోడ లాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని రహదారిగా మార్చుకుంటూ నిన్ను, నన్ను, మనల్ని ఆయన పరమ కానానుకు చేర్చగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు నా మనసులో పెట్టే ఒకే ఒక మాట ఏంటంటే, ఆయన ఎలాంటి స్థితినైనా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. చదువుకున్నా కదా, అరణ్యం ఎదురైతే దాన్ని నీటి మడుగుగా మారుస్తాడు, సముద్రం ఎదురైతే రహదారిగా మారుస్తాడు. అంటే దేవుని బిడ్డలారా, ఆయన మార్చే దేవుడు అంతే. కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, అవమానాన్ని ఘనతగా మారుస్తాడు, శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, రోగాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో చీకటిని వెలుగుగా మారుస్తాడు. ఉదయకాలం మంది మనం విన్నాం, దేవుడు భూమి ఆకాశం సృజిస్తే ఈ సాతాను ఏం చేశాడంటే భూమిని నిరాకారంగా శూన్యంగా మార్చివేశాడు. ఈరోజు చాలా మంది కుటుంబాలు కూడా తన స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని సమరూపంలో చేయబడిన బిడ్డల బ్రతుకులు, కుటుంబాలు, జీవితాలు ఈనాడు సాతాను కబంధాల హస్తాలు ఇరుకొని, సాతాను చేతుల్లో ఉంచబడి అనేకుల జీవితాలు, అనేకుల బ్రతుకులు విచ్ఛిన్నమైపోతున్నాయి, పతనమైపోతున్నాయి, మోడుబారిపోతున్నాయి, దేవుడి బిడ్డల శాపగ్రస్తంగా మారిపోతున్నాయి, నిరాకారంగా మారిపోతున్నాయి, శూన్యమైపోతున్నాయి. అయితే ఈ రాత్రి కాల సమయమందు నేను సేవించే దేవుడు, మనము సేవించే దేవుడు, ఒకవేళ మన స్థితి, మన కుటుంబ స్థితి, మన పిల్లల పరిస్థితి, మన జీవితము ఒకవేళ నిరాకారంగా మారిపోయినా, శూన్యంగా మారిపోయినా, పాడైపోయినా, పతనమైపోయినా, ఏమైపోయినా మరలా తిరిగి లేపుటకు, తిరిగి కట్టుటకు, తిరిగి ఆకర్షణీయంగా మార్చుటకు మన నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. చప్పట్లు కొట్టేసిన మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గాడు నిరాకారంగా, శూన్యంగా మార్చివేశాడు, చీకటిని కమ్ముకున్నట్టు చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలు నివసించుటకు నివాస యోగ్యకరంగా ఉన్న ఆ భూమిని వాడు పతనం చేశాడు. ఈరోజు ఒకవేళ సాతానే మన కుటుంబంలో, నీ కుటుంబాన్ని కలగ చేసుకొని నీ భర్త జీవితాన్ని పతనంగా మార్చినా, నీ బిడ్డల జీవితాన్ని శాపంగా మార్చినా, నీ కుటుంబాన్ని నిరాకారంగా శూన్యంగా మార్చినా, ఈరోజు నీవు, నేను నమ్ముకున్న దేవుడు శూన్యమైపోయిన నీ కుటుంబాన్ని, పతనమైపోయిన నీ భర్త జీవితాన్ని, నిరాకారంగా మారిపోయిన నీ పిల్లల భవిష్యత్తును ఆయన మరలా దేదీప్యమానంగా వెలిగించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇంటికి దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ, మీదటికి ఇదే కాలమున నీ గర్భవాసమున ఒక సంతానం పుట్టబోతుంది అబ్రహాం అని మాట్లాడితే, అబ్రహామేమో నమ్ముతాడు. శారా మాత్రము ఇంట్లో ఉండి చాటున నవ్వుకుంటది. బిడ్డలారా, ఈ వయసులో నాకు గర్భం రావడం ఏంది, నా భర్త ముసలోడు అయిపోయాడు, నా గర్భం ఉడికిపోయింది, ఈ వయసులో నేను మరలా గర్భం దాల్చగలనా అంటే తనలో తాను నవ్వుకుంటది. ప్రభువుకు ఒక్కసారి కోపం వస్తుంది. శారా, నువ్వెందుకు నవ్వుతున్నావు? శారా, నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వనేలా? యెహోవా నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా?
నేను సర్వశక్తి కలిగిన దేవుడను. యెహోవైన నాకు నీ గర్భాన్ని తెరవడం అసాధ్యమా? యెహోవైన నాకు నీకు కుమారుని అనుగ్రహించడము నాకు అసాధ్యమా? యెహోవైన నాకు నీ జీవితాన్ని బాగు చేయడం అసాధ్యమా? యెహోవైన నాకు నీ బిడ్డల భవిష్యత్తును దీవెనకరంగా మార్చడం అసాధ్యమా? యెహోవైన నాకు నా వల్ల కాదంటావా శారా? ఎందుకు నవ్వుతున్నావు అని ప్రభు కోపడతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు కోపం వచ్చిందంటే శారా దేవుడిని తక్కువ చేసింది. దేవుడు మార్చలేడని, దేవుడు ఏమి చేయలేడని, ఈ వయసులో గర్భం ఎలా వస్తుంది, వయసుంటే ఒకవేళ ఏమో ముసలి ప్రాయం వచ్చింది కదా ఎలా వస్తుంది అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను దేవుని పిల్లల సందేహించిన శారా ప్రభు కోపం వస్తుంది. ఆయన అంటాడు, యెహోవైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు నీ భర్త జీవితాన్ని ఆయన మార్చాలి అనుకుంటే ఆయనకు అసాధ్యమా? నీ బిడ్డల భవిష్యత్తును దీవెనకరంగా మార్చాలి అంటే ఆయనకు అసాధ్యమా? ఈరోజు నీ కుటుంబాన్ని ఆయన వెలిగించాలంటే ఆయనకు అసాధ్యమా? ఆయనకు ఏది అసాధ్యం లేదు, సమస్తము సాధ్యమే. ఆయన ఏమైనా మన జీవితంలో చేయటకు శక్తిమంతుడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఎలీషాని పిలబడుతున్న దైవజనుడు యెరికో ప్రాంతానికి వెళ్తాడు. బిడ్డలారా, అమ్మ తలపెగత్తండి. ఎలీషాని పిలబడుతున్న దైవజనుడు యెరికో ప్రాంతానికి వెళ్తాడు. ఈ యెరికో ప్రాంతాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎలీషా కంటికి యెరికో ప్రాంతము చాలా సుందరముగా, చాలా రమణీయముగా, చాలా ఆకర్షణీయముగా, యెహోవా తోట వలెను చాలా బ్యూటిఫుల్గా ఎలీషా కనపడుతూ ఉంటది. అలా చూస్తూ ఉండిపోతాడు ఎలీషా. ఇంతలో ఊరి పెద్దలు వచ్చి, అయ్యా దైవజనుడా, నువ్వు అనుకుంటున్నావు ఇదేదో యెరికో ప్రాంతము యెహోవా తోట వలెను రమ్యంగా ఉందని, చాలా ఆకర్షణీయంగా ఉందని నీవు అనుకుంటున్నావేమో. ఇది చూచుటకు మాత్రమే రమ్యంగా ఉంది, ఇది చూడడానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది, ఇది చూడడానికి మాత్రమే యెహోవా తోట వలె ఉంది. నిజానికి నీ కంటికి కనిపించేటంతగా ఆకర్షణీయమైంది, రమణీయమైంది ఈ ప్రాంతం కాదు. ఈ భూమి నిస్సారమైనది, ఈ భూమి పనికిరానిది. ఈ భూమి నిస్సారం అవడం ద్వారా ఇక్కడ నీరు చేదైన నీరు ఉండడం ద్వారా పంటలు సరిగ్గా పండవు. ఒక శాపగ్రస్తంగా ఈ ప్రాంతము మార్చబడింది, కానీ చూడడానికి మాత్రము ఆకర్షణీయంగా కనిపిస్తుంది అన్న ఊరి పెద్దలు దైవజనంతో చెప్తారు. నిజంగా దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే ఈనాడు చాలా మంది క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చూడడానికి దేవుని బిడ్డరా ఎలా ఉండరండి? ఏమమ్మా బాగున్నావా అంటే, మాకేం తక్కువ ఉన్నా బాగున్నాం అనరా? కనీసం మాట వరుసగా అనరా? ఏమ్మా అనరా? మీరు అనరా? వెనకాల వాళ్ళు ఏమ్మా బాగున్నావంటే ఏమంటారు? మీరు బాగున్నామంటారు. నిజంగా మీ హృదయాన్ని పరీక్షిస్తే, మీ అంతరంగపు లోతుల్లోకి వెళితే నిజంగా మీరు బాగున్నారా? పైకి చూడడానికి చాలా మంది కూడా బాగానే కనిపిస్తారు. పైకి చూడడానికి చాలా మంది బాగున్నామంటే మాకేం తక్కువ, బాగున్నాం అన్నట్టే కనిపిస్తారు. కానీ ఈనాడు చాలా మంది హృదయ అంతరంగం లోతుల్లోకి వెళితే చాలా మందిని అనేక సమస్యలు, అనేక బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రజల్ని పట్టి పిడిస్తూ నెమ్మది, సమాధానము, దేవుని బిడ్డల ఆశీర్వాదం లేకుండా ప్రజల్ని కృంగిపెట్టడం చేస్తున్నాయి చాలా సమస్యలు. ఈ యెరికో ప్రాంతం కూడా చూడటానికి ఆకర్షణగా ఉంది, చూడటానికి అందంగా ఉంది, చూడటానికి చాలా రమణీయంగా ఉంది, కానీ నీళ్లు మంచివి కావు, చేదైన నీరు, పనికిరాని నీరు. కాబట్టి ఆ భూమి నిస్సారమైంది. ఆ ప్రజలు అలా బాధపడుతూ ఉంటే దైవజనుడు అంటాడు, అవునా అయితే ఇది ఇప్పుడే నా దేవుడు దీన్ని బాగు చేయబోతున్నాడు. మీరేం చేస్తారంటే ఎవరు ఉపయోగించని క్రొత్త పాత్ర ఒకటి తీసుకురండి. ఏం తీసుకురావాలి? ఎవరు ఉపయోగించని క్రొత్త పాత్ర ఒకటి తీసుకురండి, అందులో ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఎవరు వినియోగించని, ఎవరు వాడని క్రొత్త పాత్ర తీసుకొని వచ్చినప్పుడు, అందులో ఉప్పు వేసి తీసుకొని వచ్చినప్పుడు, బిడ్డరా ఎక్కడైతే నీటి ఊట ఉందో క్రొత్త పాత్రలో ఉన్న ఉప్పు నీటి ఊటలకు వేసినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ చేదైన నీరు మధురముగా మార్చబడతాయి. ఆ నిస్సారమైన భూమి ఏమవుతుందంటే సారంగా మార్చబడుతుంది. అంతవరకు పనికిరాని భూమి, అంతవరకు నిస్సారమైనది, అంతవరకు పంటలు సరిగ్గా పండవు, అంతవరకు నీళ్లు మంచివి కావు. క్రొత్త పాత్రలో ఉన్న ఉప్పు ద్వారా నిస్సారమైనది, పనికిరానిది ఆ భూమి మరలా సారాన్ని పొందుకుంటది, మరలా బలాన్ని పుంజుకుంటది. అది మొదలుకొని నేటి వరకు కూడా అది రమణీయంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మన నమ్ముకున్న దేవుడు, మన సేవించే దేవుడు ఎలా ఉంటాడంటే నిస్సారమైన భూమిని
సారవంతంగా మారుస్తాడు, చేదైన నీటిని మధురంగా మారుస్తాడు, అరణ్యమును నీటి మడుగుగా మారుస్తాడు, ఎండిన నేలను నీటి ఊటగా చోటుగా మారుస్తాడు ఆయన. ఎప్పుడైతే ఎలీషా క్రొత్త పాత్రలో ఉన్న ఉప్పు ద్వారా ఆ నీటి ఊటలో దేవుని మీద ప్రార్థించి ఉప్పు చల్లాడో అది నేటికి మధురంగా మార్చబడింది. అది మొదలుకొని అది సస్య శ్యామలంగా పండుతుంది. దేవుని బిడ్డలారా, ఒకటే అంటాను, ఈరోజు ఆ నిస్సారమైన భూమి సారంగా మార్చబడ్డానికి, ఆ పనికిరాని భూమి సారవంతంగా మార్చబడ్డానికి, ఆ చేదైన నీరు మధురంగా మార్చబడ్డానికి ఒకే ఒకటి కారణము, ఎవరు వినియోగించని క్రొత్త పాత్రలో ఉన్న ఉప్పు. అంతే కదా. ఆ నిస్సారమైన భూమి సారవంతంగా మార్చబడింది ఎలాగంటే క్రొత్త పాత్రలో ఉన్న ఉప్పు ద్వారా. నేనేమంటానంటే క్రొత్త పాత్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని బిడ్డలారా, క్రొత్త జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేనికి చెప్పండి? క్రొత్త జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఉప్పు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆ నిస్సారమైన భూమి సారవంతంగా మార్చబడింది, చేదైన నీరు మధురంగా మార్చబడింది. దానికి కారణము క్రొత్త పాత్ర ఉపయోగించబడింది. అది ఎవరు వాడని పాత్ర, వినియోగించని పాత్ర, ఎవరు దాన్ని వాడుకునే పాత్ర, అది క్రొత్త పాత్ర. నేనేమంటానంటే నిస్సారమైనది సారవంతంగా మార్చబడాలన్నా, చేదైంది మధురంగా మార్చబడాలన్నా, శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలన్నా, చీకటి వెలుగుగా మార్చబడాలన్నా, అరణ్యము నీటి మడుగుగా మార్చబడాలన్నా క్రొత్త పాత్ర దేవునికి అవసరము. ఈ క్రొత్త పాత్ర క్రొత్త జీవితానికి సాదృశ్యము, నూతన జీవితానికి సాదృశ్యము, ప్రభువులో పవిత్రమైన, పరిశుద్ధమైన, యథార్థమైన, నమ్మకమైన జీవితానికి సాదృశ్యము. ఈరోజు నేనేమంటానంటే ప్రభు నమ్ముకున్న మనము, ప్రభు దగ్గరకు వచ్చిన మనము, ప్రభువుని సేవిస్తున్న మనము క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అంటే మునుపటి జీవితం మనకు కనపడకూడదు. ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభువులో లేనప్పుడు, మారు మనసు పొందక ముందు, బాప్తిసము తీసుకొనక ముందు ఉన్న జీవితాలు, బ్రతుకులు, మాటలు, తలంపులు, చూపులు, ప్రవర్తన ఏది కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత కనపడకూడదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏం కనపడాలంటే క్రొత్తదనం కనపడాలి. ఏం కనపడాలి? క్రొత్తదనం కనపడాలి. ఇక పాతది ఏది కూడా కనపడకూడదు బిడ్డలారా. అందుకంటే పౌలు, ఎవరైనా క్రీస్తు యేసు నందు ఉండిన ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను. నిజంగా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు నువ్వు నూతన జీవితాన్ని జీవిస్తే, నీ జీవితంలో ఇంకెన్నడూ కూడా విడిచిపెట్టిన పాత జీవితాన్ని, వదిలి వేసుకున్న గత జీవితాన్ని, వద్దనుకున్న ప్రభువులో లేని జీవితాన్ని నువ్వు పరిపూర్ణంగా విడిచిపెట్టగలిగి దాన్ని సిలివేసి మరిచిపోయి ఈరోజు ప్రభువుకి అన్ని విషయాలు నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రముగా, యథార్థవంతులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా మనము ఉండగలిగితే, మనము బ్రతకగలిగితే ఖచ్చితంగా నిస్సారమైంది సారవంతంగా మార్చబడుతుంది. ఖచ్చితంగా చేదు మధురంగా మార్చబడుతుంది, అరణ్యము నీటి మడుగుగా మార్చబడుతుంది, శాపము దివ్యంగా మార్చబడుతుంది, చీకటి వెలుగుగా మార్చబడుతుంది, మారా మధురంగా మార్చబడుతుంది. ఆయన మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఈరోజు నీ భర్త స్థితి మార్చాలన్నా, నీ పిల్లల స్థితి మార్చాలన్నా, నీ కుటుంబ స్థితి మార్చాలన్నా నీవు క్రొత్త జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. హల్లెలూయా. ఇంకా పాతది ఏది కనపడకూడదు, ఇంకా పాతది ఏది కూడా కనపడకూడదు. ఏమండి, ఒక మాట చెప్తాను. చిన్న కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, వాని ఆస్తి అంతా వేషల పాలు చేశాడు. ఆఖరికి భయంకర కరువు రానే వచ్చింది. వాడు తన తప్పును తెలుసుకున్నాడు, మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చాడు. నీ కుమారునిగా ఉండటకు నీకు యోగ్యత లేదు, నీ కూలి వాళ్ళలో ఒకటిగా ఉంటాను నాయనా అంటూ వచ్చాడు. తండ్రి కనికరించాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఆ రోజు పండగ చేసుకున్నాడు. తన జీవితంలో మరలా వెనక్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామా? చిన్న కుమారుడు మరలా తప్పు చేసినట్టు కానీ, చిన్న కుమారుడు మరలా లోకానికి వెళ్ళినట్టు కానీ, విడిచిపెట్టిన దాన్ని మరలా స్వీకరించినట్టు కానీ ఇంకెక్కడైనా ఉందా అంటే ఇంకెక్కడ లేదు. దేవుని బిడ్డలారా, వన్స్ ఒక్కసారి వదిలేసాడు గత జీవితాన్ని, ఇంకా ప్రభువులో నూతన జీవితాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ లెక్కలు తీసుకుంటే ఈనాడు ఎంతమంది క్రైస్తవులు వదిలిపెట్టిన దాన్ని మరలా స్వీకరించట్లేదండి? ఏమ్మా ఇటు చూడండి. ఆ లెక్కలో వేసుకుంటే ఈనాడు క్రైస్తవులు వదిలిపెట్టిన సీరియల్ని మరలా చూడట్లేదా? వదిలిపెట్టిన సినిమాల్ని మరలా చూడట్లేదా? వదిలిపెట్టిన లోక ఆశలను మరలా స్వీకరించట్లేదా? విడిచిపెట్టిన వాటిని మరలా కొనసాగించడం లేదా? విడిచిపెట్టిన పాపాన్ని, లోకాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని, లోక సంబంధమైన ఇచ్చలు, లోకంలో ఉన్న ఆశలు విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని మరలా 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 వాటినే కోరుకోలేదా? ఈనాడు అనేకుల
కాబట్టి దేవుని పిల్లరా వారి చేదైన జీవితాలు మదనంగా మార్చబడట్లేదు, వారి నిస్సారమైన బ్రతుకులు సారముగా మార్చబడట్లేదు. ఇలాంటి అనేకులు విడిచిపెట్టిన దాన్ని మరలా ఉదయం చెప్పాను కదండి, ఇజ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత మరలా ఐగుప్తు కావాలనుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. భూమి మీద ఏ ప్రజల మధ్యలో ఎక్కడ కూడా చేయని లెక్కలేని అద్భుత కార్యములు తన ప్రజల జీవితంలో చేస్తే, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు బలమైన సూచక్రియలు ఆయన వారి జీవితంలో జరిగిస్తే విడిచిపెట్టిన ఐగుప్తిని మరలా కోరుకున్నారు. మోషే మాకు ఐగుప్తే బాగుంది, మోషే మరలా ఐగుప్తికి వెళ్తాం, ఐగుప్తుల్లో కీరకాయలు దోసకాయలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. అరణ్యంలో ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు ఇక్కడ చంపడానికి మమ్మల్ని, మేము మరలా ఒక రాజు నియమించుకుంటాం, మరలా వెళ్తాం ఐగుప్తుకి. విడిచిపెట్టిందని మరలా కోరుకున్నారు లేదా ప్రజలు? వారు కోరుకున్నారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చావు, ప్రభు నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, సంఘ సభ్యుడిగా ఉన్నావు, అయితే మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు అనేది నా ప్రశ్న. మరలా విడిచిపెట్టిన దాన్ని మరలా ఎందుకు స్వీకరిస్తున్నావు అన్నది నా ప్రశ్న. కొత్త జీవితాన్ని ప్రారంభించి మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? విడిచిపెట్టిన దాన్ని మరలా ఎందుకు స్వీకరిస్తున్నావు? ఈనాడు అనేకులలో స్వీకరిస్తున్నారు కాబట్టి విడిచిపెట్టిన దాన్ని వారి జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. బిడ్డలారా, క్రొత్త పాత్రగా మార్చబడకపోతే, క్రొత్త జీవితాలలో మన బ్రతుకులు ఉండకపోతే, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, పాపం లేని వారిగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నమ్మకస్తులుగా మనము దేవుని దృష్టికి యోగ్యకరంగా మనం బ్రతికితే ఈ భూమి మీద మన జీవితంలో ఏది ఎదురైనా కానీ ఆయన మారుస్తూ నీ కుటుంబాన్ని దేదీపమానంగా వెలిగిస్తూ ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ ఎంతమంది భక్తులు మనం తీసుకున్నప్పుడు కూడా ఎంతోమంది వదిలిపెట్టిన జీవితాన్ని మరలా స్వీకరించి పాడైపోయారు. వదిలిపెట్టిన జీవితాన్ని ఎన్నడూ ముట్టుకోకుండా దేవుని ఇష్టలుగా మార్చబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదును మనం తీసుకుంటే ఒక్కసారి తప్పు చేశాడు, విడిచిపెట్టాడు, స్థిరమైన మనసు కొరకు ప్రార్థించాడు, మరలా అదే అవకాశం వచ్చింది, ఇంకా చేయలా దావీదు ఇంకా. కాబట్టి నా ఇష్టానుసారుడు అని దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. బిడ్డలారా, పౌలు గారి జీవితాన్ని మనం తీసుకున్నా హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్నాడు. ప్రభు దర్శించాడు, ప్రభు మాట్లాడాడు, విడిచిపెట్టాడు. తన బ్రతికినంత కాలము మరలా ఇంకెన్నడూ కూడా విడిచిపెట్టిందని స్వీకరించట్లేదు. కాబట్టి ఆ భక్తుల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈరోజు నీ భర్త మార్చబడాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, నీ కుటుంబ స్థితి మార్చబడాలన్నా, నీ జీవితంలో దేని బట్టి కన్నీరు కారుస్తున్నావో, దేని బట్టి విలపిస్తున్నావో, దేని బట్టి కలవరపడుతున్నావో, ఏ సమస్యను బట్టి, ఏ బాధను బట్టి, ఏ కష్టాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావో, వేదన పడుతున్నావో, దుఃఖపడుతున్నావో, కృంగిపోతున్నావో, నీ స్థితి గతి నా దేవుడు మార్చాలి అంటే నువ్వు కొత్త జీవితంలో ఉండాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా అలా ఉండగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని, దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఆయన తీర్చిదిద్దగలుగుతాడు. హల్లెలూయా, గట్టి చెప్పుదాం, హల్లెలూయా. ఒకసారి కానా వివాహం జరుగుతుంది. యేసు ప్రభువును శిష్యుల్ని ఆ వివాహానికి ఆహ్వానించారు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు కానా వివాహానికి వెళ్ళారు. మరి ఆ రోజుల్లో ఒక ఆనవాయితీ, పెళ్లిళ్ళు జరిగితే ద్రాక్షరసం ఇస్తారు కాబట్టి అదొక ఆనవాయితీ. కాబట్టి మరి ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది, సేవించాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ సంగతి గమనించింది యేసు ప్రభు తల్లి మరియమ్మ. ఆ సంగతి గమనించి నేరుగా ఆ వార్త ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. అయ్యా నాయనా, ద్రాక్షరసం అయిపోయింది, సేవించాల్సిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు, పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది, ఒకవేళ ఈ పెళ్లికి ఏమైనా అవమానం కలగద్దేమో అని మరేమి చెప్తుంది. ప్రభు అంటాడు, అమ్మ నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి దేవుని బిడ్డల తర్వాత అంటాడు, ఇదిగో ఆ రాతి బాణలు ఉన్నాయి కదా, ఆ రాతి బాణలు అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అని చెప్పినప్పుడు వారు ఆ రాతి బాణల నిండా నీళ్లను అంచుల మట్టుకు నింపుతారు. బిడ్డలారా, ప్రభు ప్రార్థన చేస్తాడు. ఆ నీరు ఏ విధంగా మారిపోతుంది చెప్పండి? ఏ విధంగా మారింది? అది నీరు ఎలా మారిందండి? ద్రాక్షరసంగా మార్చబడింది. అంతకుముందు ఎలా ఉన్నాయి నీరు, ఇప్పుడు ఏమైంది? ద్రాక్షరసంగా మారిపోయింది. మనం చదువుకున్నాం ఆయన మార్చుటకు శక్తి కలిగిన దేవుడని.
దేవుని బిడ్డరా, ఈ నీరు ద్రాక్షరసంగా మార్చబడిన తర్వాత ఆ ద్రాక్షరసాన్ని సేవిస్తూ ఉన్నారు చాలా మంది. వారిలో కొందరు అంటారు, ఎవరైనా మొదట మంచి ద్రాక్షరసం ఇస్తారు, తర్వాత జబ్బుది కల్తీ తీస్తారు. మీరేందయ్యా మొదటి ఇచ్చిన ద్రాక్షరసం కంటే ఇప్పుడు ఇచ్చింది మరీ మధురంగా ఉంది అని ఆ పెళ్లిలో ప్రజలే సాక్ష్యం ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడిన గల కారణం ఒకటి, అక్కడున్న సమస్య నేరుగా మరియమ్మ యేసుక్రీస్తు ప్రభుతో చెప్పడమే. హల్లెలూయా, గడి చెప్పాలి. హల్లెలూయా. పెళ్లిలో ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది ఎదురైంది, ఒక కష్టం ఎదురైంది. ఈ స్థితి గమనించిన మరియమ్మ ఏం చేసింది? ఆ స్థితికి కారకుడు, ఆ స్థితిని మార్చగలిగిన శక్తి కలిగిన వాడు ఒకడే, యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి సమస్య ఎవరికి చెప్పుకోవాలి? నేరుగా యేసుతోనే చెప్పుకోవాలి. కాబట్టి పెళ్లి కూతురు సంబంధించిన వారు ఉన్నారు, పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి విందులో ప్రధానులు ఎంతో మంది ఉన్నారు. ఎవరికి కూడా ఆ సమస్య మరియమ్మ చెప్పకుండా నేరుగా ప్రభు దగ్గరకు వచ్చి మాత్రమే ఆ సమస్య చెప్పింది. ప్రభుతో చెప్పింది కాబట్టి ప్రభు ఆ సమస్య తీర్చగలిగాడు. బిడ్డలారా, ఇంకెవరితో చెప్పలా? పెళ్లి కూతురు బంధువులతోనో, పెళ్లి కొడుకు బంధువులతోనో, పెళ్లి ప్రధానులతోనో, అధికారులతో ఇంకెవరితో చెప్పలేదు. కానీ ఆ సమస్య ప్రభుతో మాత్రం చెప్పింది. మనకుండే చెప్పిందంటే ఏదైనా కష్టము, ఒక బాధ, ఒక సమస్య వచ్చినప్పుడు మనం అందరితో చెప్పుకుంటాం, ప్రభుత్వం మాత్రం చెప్పుకోం. నిజమే కదా? ఏమక్క కదా? మన జీవితంలో కష్టము, బాధ, సమస్య ఎదురైనప్పుడు మనం అందరితో చెప్పుకుంటాం. చెప్పుకోవాల్సిన ప్రభు మాత్రం చెప్పుకోం. మనం ముందింటున్న వాళ్ళకి, వెనకాల వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి, ఆ ఇంటికి వెళ్ళి, ఈ ఇంటికి వెళ్ళి, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది. నా తెలిసిన సహోదరి ఉంది నెల్లూరులో. దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ప్రభుతో చెప్పదు. మొట్టమొదట వరుసగా ఇల్లు మొత్తం వరుసగా చెప్పేస్తుంది. ఇల్లు అందరూ చెప్పి అప్పుడు వస్తుంది ప్రభు దగ్గరికి. అంటే వారి వల్ల కాకపోతే, ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా ఒక సమస్య, ఒక కష్టం, ఒక బాధ, ఒక ఇరుకు వచ్చినప్పుడు ప్రభుతో చెప్పరు, కానీ మనుషులతో అందరితో చెప్పుకుంటారు. పెట్టారా? అలా చెప్పుకోవడం ప్రయోజనమా అంటే ప్రయోజనం లేదు. మనుషులు అనుకూలంగా ఉంటేనేమో మనకు మంచిగా స్పందిస్తారు. ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, నీ సంగతి నాకు తెలీదా, నీ కుటుంబ స్థితి నాకు తెలీదా, మర్చిపోయావా అని ఖచ్చితంగా నిందిస్తారు, అవహేళన చేస్తారు. బిడ్డలారా, ఇది సత్యం. ఇది నేనేమంటానంటే, అక్కడ సమస్య వచ్చినప్పుడు నీరు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడాలి. అది మారాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుకే సాధ్యం. అది ఈ సంగతి గమనించి మరియమ్మ ప్రభుతో మాత్రమే చెప్పుకుంది. నేనేమంటా అంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబంలో, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, ఈ ఆత్మీయ యాత్రలో ఎటువంటి ఇరుకు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, రోగాలు, బాధలు, నిందలు, అవమానాలు ఏవి ఎదురైనా ఎవరితో చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అనవసరం, కానీ ప్రభుతో మాత్రం నీవు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. హల్లెలూయా. అష్షూరు రాజు ఒక లెటర్ రాస్తాడు, రేపు ఈ పాటికి ఇజ్రాయేలును సర్వనాశనం చేస్తాను. అరే హిజ్కియా, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు? ఒకప్పుడు ఉన్న వాటన్నిటినీ, ఒకప్పుడు రాజులన్నిటినీ నేను సర్వనాశనం చేశాను. కాబట్టి నిన్ను, నీ సైన్యాన్ని కూడా తుత్తునీలుగా మారుస్తాను. నేను రేపు ఈ పాటికి మార్చేస్తాను. అష్షూరు రాజు లెటర్ రాసి హిజ్కియా చేతి పంపిస్తే, హిజ్కియా ఎవరికైనా చెప్పుకున్నాడా? ఎవరితో చెప్పుకోవాలా? నేరుగా మందిరంలోకి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, మందిరంలోకి వెళ్ళిపోయి తన వస్త్రాలు చెప్పుకొని, గోనె పట్ట కట్టుకొని, కేవలము తన దేవునికి మాత్రమే చెప్పుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. కేవలం తన దేవునికి మాత్రమే చెప్పుకుంటాడు. కాబట్టి ప్రభు అంటాడు, హిజ్కియా నువ్వు భయపడద్దు, వాడు చెప్పాడు కదా రేపు ఈ పాటికి మార్చేస్తానని, రేపు ఈ పాటికి వాడి సంగతి నేను చూసుకుంటాను చెప్తాడు ప్రభు చెప్పినట్లుగానే. దేవుని బిడ్డలారా, 1,85,000 మంది దూతలు పంపించి అష్షూరు సైన్యాన్ని దేవుడు సర్వనాశనం చేస్తాడు. నేనేమంటానంటే, దేవుని బిడ్డలారా, ఆ సమస్యకు పరిష్కారం దేవుడే. కాబట్టి హిజ్కియా ప్రభుతోనే చెప్పుకున్నాడు, కానీ ఇంకెవరితో చెప్పుకోలేదు. మన జీవితంలో కూడా యుద్ధాలు ఎదురైనా, పోరాటాలు ఎదురైనా, శత్రువులు ఎదురైనా, వ్యాధులు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఏమెదురైనా మన ప్రభుతోనే చెప్పుకుందుము గాక. హల్లెలూయా. ఏమండి, హన్నాని పెళ్లిన నిందిస్తుంది, హింసిస్తుంది, ఎగతాళి చేస్తుంది, అవమానపరుస్తుంది. హన్న ఏం చేసింది? నేరుగా షీలోకు మందిరంలోకి వెళ్ళింది. ఎవరితో చెప్పుకుందా? ఎవరితో చెప్పుకోలే, ప్రభుతో మాత్రం చెప్పుకుంది.
ప్రభుతో చెప్పుకుంది కాబట్టి ఆమె అంటది, ప్రభువా కృంగజేయువాడు నీవే, లేవనెత్తువాడవు నీవే. తన జీవితంలో ప్రభుతో చెప్పుకోవడం ద్వారా దేవుని పిల్ల తన నింద ఘనతగా మార్చబడింది, తన అవమానము ఘనతగా మార్చబడింది. ప్రభు అంటాడు, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత మీకు ఇస్తానంటాడు. ఎక్కడ అవమానపరచబడతామో, ఎక్కడ ఇబ్బందులు పడతామో, ఎక్కడ తల చూసుకుంటామో అదే ప్లేసులో, అదే స్థలంలో, అక్కడే అదే మనుషుల మధ్య దేవుడు మన తనలను పైకి లేవనెత్తునకు శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు చేసిన ఒకటే, ఏ సమస్య ఎదురైనా నువ్వు ప్రభుతోనే చెప్పుకోవాలి, ఇంకెవరితో చెప్పకూడదు. ఆ మధ్య ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళి అయితే మొదటి దృష్టినేమో పెళ్లి కొడుకు చాలా మంచోడు, చాలా బుద్ధిమంతుడు, చాలా చెడు అలవాట్లేవు, చాలా మంచి వ్యక్తి అని చెప్పారంట. సరే నమ్మి అతన్ని పెళ్లి చేసుకుంది ఆ స్త్రీ. పెళ్లి చేసుకున్న ఆనాటి నుంచి రోజు వీరబాదుడే ఇంకా ఆమెకి. వాడు తాగి రావడము, దేవుని బిడ్డలారా ఈమెను భయంకరంగా కొట్టడము, చిత్రహింసలు చేయడము. పెళ్లి కాకముందు చాలా మంచి వ్యక్తి, చాలా పర్ఫెక్ట్, ఏ అలవాటు లేవు అని చెప్పారు. అది నమ్మి వివాహం చేసుకుంది ఆ స్త్రీ. అయితే ఏం జరిగిందంటే మోసపోయింది. వాడు రోజు రాత్రులు రావడము, ఆ స్త్రీని కొట్టడం, హింసించడం అలా చేస్తూ ఉంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఆ స్త్రీ ప్రతిరోజు వాళ్ళ ఇంటికి ఒక పాలవాడు వచ్చేవాడంట. ఎవడు? పాలు పోసాడు, పాలోడు వచ్చేవాడంట. ఎవరు చెప్పుకోక అర్థం కాక ఈ స్త్రీ ప్రతిరోజు ఆ పాలోడు ఉదయాన్నే వస్తారు కదండి, వాడు వచ్చిన వెంటనే రాత్రి జరిగిందంతా వాడు చెప్పుకునేదంట. రాత్రి నా భర్త ఇలా కొట్టాడు, ఇలా అన్నాడు, ఇలా తిట్టాడు, నా జీవితం మీద అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఇలా అయిపోతుంది అని ప్రతిరోజు రాత్రి తన తినడము, పొద్దులేస్తే పాలవాడితో చెప్పుకోవడము. అలా చెప్పుకుంటూ కొన్ని రోజులు విన్న తర్వాత ఏం జరిగిందంటే ఈ స్టోరీ అంతా పాలోడు విని అన్నాడంటూ, ఇంకెందుకు నీ వాడితో ఉండి కాపురం చేయడము, నాతో వచ్చేరాదా అన్నాడంట. ఇంకెందుకు నువ్వు వాడితో కాపురం చేయడం, ఇంకా నాతో వచ్చేసేయి, నేను చూసుకుంటా అన్నాడంట. బిడ్డారా చూసుకుంటా అన్నాడు. ఒకసారి మోసపోయింది, మరలా రెండోసారి నమ్మి మోసపోయింది. వాడేమో సింగిల్ మొదటోడు, ఈడేమో డబుల్. ఇంకా తర్వాత వాడిని నమ్మిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఒకవేళ ఆ సహోదరే ఆ పాలవాడితోనో, పక్కింటోడితోనో, వాళ్ళతోనో, వీళ్ళతోనో చెప్పుకోకుండా ప్రభుతో హన్నా వలే, ప్రభుతో మరియమ్మ వలే, ప్రభుతోనే హిజ్కియా వలే, ప్రభుతోనే చెప్పుకొని ఉంటే ఈరోజు ఆ సహోదరికి ఆ దుస్థితి రాత్రి, నా ఉద్దేశం కదా కదమ్మా, అంతే కదా. దేవుని బిడ్డలారా, నీరు ద్రాక్షరసంగా మార్చబడింది ఒకటే కారణము, సమస్య ఎవరు చెప్పుకోలేదు మరియమ్మ, యేసుతో మాత్రం చెప్పుకుంది. అక్కడ నిస్సారమైన భూమి సారవంతంగా మార్చబడింది, చేదని నీరు ముద్రగా మార్చబడింది, ఒకటే కారణం క్రొత్త పాత్ర. ఇక్కడ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది, ఒకటే కారణం ఇక్కడ యేసుతో చెప్పుకోవడం ద్వారా, క్రొత్త జీవితాలు ప్రారంభించడం ద్వారా, మన ప్రభువుల నమ్మకస్తులుగా జీవించడం ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. రెండవదిగా మన జీవితంలో ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ కష్టం, ఏ బాధ వచ్చినా ప్రభుత్వం మాత్రం చెప్పుకోవడం ద్వారా మన స్థితి గతి ఆయన మార్చుటకు శక్తిమంతుడు. గట్టిగా చెప్పలు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, చివరికి ఒక మార్చి మూవ్ చేస్తాను చూడండి, చివరికి మార్చి మూవ్ చేస్తాను. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఈ సంగతి బాలోకు అనే వ్యక్తి గమనిస్తాడు. ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడ వారిని బట్టి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేకులకు. కాబట్టి ఇశ్రాయేలీయులు రానియకుండా శపించాలి వీరిని, వీరు ఏ విధము చాదైనా సరే వీరు నాశనకరంగా మార్చబడాలి అని బిలాము బాలాకు అనుకొని ఆ దేశంలో ప్రవక్త బిలాముని పిలిపించి లంచమిచ్చి మరి, ఇదిగో చూస్తున్నవే ప్రజలని, ఆ ప్రజలు శపించబడాలి, ఆ ప్రజలు శపించు, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు ఏది మాట్లాడితే నెరవేరుతుంది కదా, కాబట్టి లంచం తీసుకో, ఎంత కావాలో అంత ఇస్తాను నీకు నేను, ఆ ప్రజలు మాత్రం శపించబడిన వారిగా మార్చబడాలి వారు అని లంచం ఇచ్చి మరి బిలాము చేత దేవుని బిడ్డ శపించాలని చెప్పి తీసుకెళ్తాడు బాలాకు. అయితే ఈ బిలాము కూడా లంచం తీసుకొని ప్రవక్త ఏం చేస్తాడంటే ఆ ప్రజలను శపించాలి నోరు తెరుస్తాడండి. అమ్మా, ఆ ప్రజల్ని శపించాలని నోరు తెరుస్తాడు. మనది ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. బాలాకి కోపం వస్తుంది, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, లంచం తీసుకున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు,
ఇదిగో మరలా వాడు చెప్పించు, మరలా చెప్పించాలనుకుంటాడు. ఆ శాప వచనాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి మరలా. అలా జరిగితే 2-3 సార్లు బాగా కోపం వస్తుంది. అప్పుడు బిలామంటాడు, ఏమని చెప్పించమంటావు ఈ ప్రజల్ని ఏమని చెప్పించాలి? అయ్యా, నేను కూడా చెప్పించాలనుకుంటున్నాను, నేను కూడా వీరిని ద్వేషించాలనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. దేవుడు ఈ శాప వచనాలను ఆశీర్వాదకరంగా మార్చి వేస్తున్నాడు. హల్లెలూయా. ఈ శాప వచనములను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ఎందుకు చెప్పంటావా? ఆ ప్రజలు ఒంటిగా నివసించే జనాంగము, జనములలో లెక్కించబడిన జనాంగము, అది వేరైన జనాంగం అది. కాబట్టి మనం శపించినా అవి దీవెనగా మార్చబడతాయి. ఎందుకని? ఆ ప్రజలు అందరిలాంటి ప్రజలు కాదు, ఆ ప్రజలు అందరితో కలిసే ప్రజలు కాదు, ఆ ప్రజలు జనములలో లెక్కించబడిన జనాంగము, అది ప్రత్యేకమైన జనాంగము, వారు వేరైన జనాంగము, వారు ఒంటిగా నివసించే జనాంగము, వారు ఒక స్పెషల్లీ క్రిస్టియన్స్. కాబట్టి ఆ శాపము పనిచేయట్లేదు, అది దివనకరంగానే మార్చబడుతుంది అని బిలాము చెప్పడం జరుగుతుంది. బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, మన చదువుకున్న లేఖన భాగం ఏంటి? ఆయన అరణ్యమును నీటి మడుగుగా, ఎండిన నేలను నీటి ఊటల గల చోటుగా మార్చిన ఒక శక్తి కలిగిన దేవుడు ఇక్కడ ఈ శాపాన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. దానికి ఒకటే కారణము, అమాయకుడు. దానికి కారణం ఏంటయ్యానంటే, వారు వేరైన జీవితాన్ని జీవించేవారు, వారు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేవారు, వారు జనములను లెక్కించబడరు, వారు ఒంటిగా నివసించే జనాంగము. నిజం చెప్పాలంటే చాలా బాధకరము. ఈరోజు క్రైస్తవులు ఎవరో, క్రైస్తవేతలు ఎవరో కనుక్కోలేని స్థితి. మనకు మనం చెప్పుకుంటే కానీ తెలియని పరిస్థితి. ఒకరోజు నెల్లూరులో ఏం జరిగిందంటే, నేను మరి వెనకాల రాజశేఖర అన్న గారు మేమిద్దరము బైక్లో వెళ్తున్నాం. నెల్లూరులో వెళుతూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళని బండ్లు పట్టుకుంటారు కదండి, తాగి బండి నడుపుతున్నా చెప్పి పట్టుకుంటారు కదా, అలా పోలీసులు చెక్ చేసి వస్తున్నారు. నేను బయటకు వెళుతున్నా, రాజశేఖర వెనకాలకు వచ్చున్నాడు. అన్న మేము వెళుతూ ఉన్నాము, ఒక సెంటర్లో పోలీసులు వచ్చి ఎస్ఐసి మా బండి ఆపి మమ్మల్ని చూసాడు. నేను అన్నాను, సార్ మేము క్రిస్టియన్ సార్ అన్నా నేను. అతన్నాడు, ఆ మాట నువ్వు చెప్పలేదయ్యా, నీ మొహం చూస్తే అర్థమైపోతుంది, నీ మొహం మెరిసిపోతుంది అన్నాడు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాట, నువ్వు చూస్తే అర్థమవుతుంది, మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది, కానీ మిమ్మల్ని చెక్ చేయను, వెళ్ళిపోయి నేను చెప్పాడు. బిడ్డారు అక్కడ చూడండి, నిజంగా మన జీవితాన్ని అలా ఇంకెవరైనా చెప్పగలుగుతారా? మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీరు దేవుని బిడ్డలమా, మీరు క్రైస్తవులు, మీరు ప్రభువు నమ్ముకున్నవారు, మీరు క్రైస్తవులు అని చెప్పగలిగేటట్లుగా మన స్పిరిచువల్ లైఫ్ ఉందంటారా, లేదంటారా? శాపము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే వేరైన జీవితం జీవించాలి. బిడ్డారా, బైబిల్లో యూదుల గురించి రాయబడింది. హామాను భార్య ఒక మాట అంటది, ఒకవేళ నీవు చంపాలనుకునే మొర్దెకై, నువ్వు ఏ గోత్ర ప్రజలు చంపాలనుకుంటున్నావో, ఒకవేళ ఆ ప్రజలే, ఆ వ్యక్తే యూదులైతే నిశ్చయముగా నీవు వారి చేతుల్లో ఓడిపోవడము తథ్యము. ఒకవేళ వారు యూదులు అయితే, ఒకవేళ వారు యూదా గోత్రపు ప్రజలైతే, ఆ మొర్దెకైన వ్యక్తి యూదుడైతే నువ్వు వారిని ఏం చేసుకోలేవు. ఒకవేళ వారి మీదకి వెళ్ళావో అది నీకే నాశనం అని చెప్తుంది హామాను భార్య. ఎందుకమ్మా ఇంత మాట అన్నావంటే, అవంటది వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. వారి విధులు సకల జనుల విధులు